హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ రోజు వీడియోలో మనం వెన్తో పాటు సింపుల్ టెన్సెస్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. కామెంట్ సెక్షన్లో వెన్తో పాటు సింపుల్ టెన్సెస్ని ఎలా యూజ్ చేయాలో చెప్పండి అని అడిగారు. సో దానికి సమాధానంగానే మనం ఈ వీడియో చేస్తా ఉన్నాం. సో వెన్ ప్లస్ సింపుల్ టెన్సెస్ అంటే వెన్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ఈ మూడు సింపుల్ టెన్సెస్లో వెన్ అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో ఎగ్జాంపుల్స్తో సహా మనం ఈ యొక్క వెన్ ప్లస్ సింపుల్ టెన్సెస్ని చూద్దాం. ఫస్ట్ మనకి వెన్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ టెన్స్లో వెన్ అనేది ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ మనం యూసేజ్ చూద్దాం. యూసేజ్ చూస్తే జనరల్ ట్రూత్స్ కోసం యూజ్ చేస్తాం. జనరల్ ట్రూత్స్ అంటే సాధారణంగా సత్యాలు అవి. అంటే ఎలా ఇప్పుడు వర్షం పడినప్పుడు ఫ్లడ్ రావడం అనేది సహజంగా జరిగేది. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్ ట్రూత్స్ గురించి చెప్పడానికి, లేదనుకుంటే హ్యాబిట్స్ గురించి. హ్యాబిట్స్ అంటే మన అలవాట్ల గురించి చెప్పడానికి. అండ్ థింగ్స్ దట్ ఆల్వేస్ హ్యాపెన్ అంటే ఇప్పుడు ఏదో ఒక పని కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం కొన్ని వర్క్స్ అనేవి రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. ఆల్వేస్ హ్యాపెన్ అంటే రిపీటెడ్గా జరిగేవి. ఆ పనులు ఇన్ ఏ సర్టైన్ ఆర్డర్, ఒక ఆర్డర్లో కనుక జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క వెన్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన స్ట్రక్చర్ అంటే సెంటెన్స్ని వెన్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ని ఎలా రాయవచ్చు వెనతో కలిపి అనేది. ఫస్ట్ మనం వెనతో స్టార్ట్ చేయొచ్చు సెంటెన్స్ని. వెనతో కనుక సెంటెన్స్ స్టార్ట్ చేస్తే అంటే కంజంక్షన్ ముందుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, రెండు సింపుల్ ప్రజెంట్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. సో ఎందుకని అంటే రెండు సెంటెన్సెస్ ఎందుకని అంటే ఇప్పుడు మనకి ఒక దాంట్లోనేమో వెన్ క్లాజ్లోనేమో అప్పుడు అన్నట్టుగా చెప్తాం. ఆ తర్వాత వచ్చేటటువంటి సింపుల్ టెన్స్లోనేమో ఏం చేసాం అనేది చెప్తాం. అంటే మనం వెన్ అని యూజ్ చేస్తున్నాము అంటే ఒక దాంట్లో సమయం అప్పుడు అన్నట్లుగా ఒక రీజన్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒక టైంని ఎక్స్ప్రెస్ చేస్తాం. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లోనేమో మనం ఏం చేస్తాము అనేది, తర్వాత ఏం చేస్తాము అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏం జరుగుతుంది లేదా ఏం చేస్తాం. అందుకని రెండు సెంటెన్సెస్ చెప్పాలి. ఇక్కడ వెన్ అనేది కంజంక్షన్. ఇప్పుడు కంజంక్షన్ అన్నప్పుడు మనం రెండు సందర్భాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా. ఆ రెండు సందర్భాలని కంజంక్ట్ చేసేది ఇక్కడ వెన్. ఆ కంజంక్షన్ ముందు వెన్ వాడచ్చు, లేదనుకుంటే కంజంక్షన్ మధ్యలో వాడి ఈ రీజన్ ముందు అండ్ తర్వాత జరిగేటటువంటి పని తర్వాత కూడా చెప్పొచ్చు. ఈ రెండు విధాలుగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ అంతా మనకి వచ్చేది ఏంటంటే సింపుల్ ప్రెన్సెస్ వస్తుంది. సింపుల్ ప్రజెంట్ మనం ఎలా రాస్తాం? సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇలా స్ట్రక్చర్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది మనకు అవసరం అయితే యూజ్ చేస్తాం, అవసరం లేకపోతే ఆబ్జెక్ట్ అవసరం లేదు మనకి. అంటే ఆల్వేస్ ఆబ్జెక్ట్ రావాలని రూల్ ఏమి ఉండదు. ఆబ్జెక్ట్ అవసరం లేనప్పుడు మనం సెంటెన్స్ని ఆబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వర్బ్ అనేది ఒక్కొక్కసారి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటుంది. అంటే మనం V5 అని పెట్టుకోవచ్చు దానికి పేరు. ఎప్పుడైతే మనకి వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తామో దానికి పేరు V5 అయిపోతుంది. V5 అనొచ్చు. ఓకే, ఇప్పుడు యూసేజ్ అండ్ స్ట్రక్చర్ చూస్తాం. ఈ రెండింటిని ఎగ్జాంపుల్స్లో చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ వెన్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే ఎలా రాయొచ్చు? వెన్ రాసాం, వెన్ తర్వాత సింపుల్ ప్రజెంట్ అనేది, ఇది ఇక్కడ సింపుల్ ప్రజెంట్. ఐ వేకప్, ఐ అనేది సబ్జెక్ట్ అయితే వేకప్ అనేది ఇక్కడ వర్బ్ అయిపోతుంది. ఇక్కడ ఇది V1 అయిపోతుంది వర్బ్. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఎస్ సబ్జెక్ట్ వస్తుంది అండ్ బ్రష్ అనేది V1 అవుతుంది అండ్ మై టీత్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరమైంది, ఆబ్జెక్ట్ రాస్తుంది. అంటే ఇక్కడ వెన్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే రెండు సింపుల్ టెన్సెస్ని మనం సైడ్ బై సైడ్ రాస్తున్నాం. వెన్ ఐ వేకప్ ఐ బ్రష్ మై టీత్, నేను లేచిన తర్వాత నేను బ్రష్ చేస్తాను అంటే లేచిన వెంటనే బ్రష్ చేస్తాను అని. నువ్వు ఎప్పుడు బ్రష్ చేస్తావు? నేను లేచినప్పుడు బ్రష్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ రెయిన్స్, ఇక్కడ మనకి వెన్ ఇట్ రెయిన్స్ అండి. ఇట్ రెయిన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో ద స్ట్రీట్స్ గెట్ ఫ్లడ్డెడ్ అంటే స్ట్రీట్స్ అన్నీ కూడా వరదలో మునిగిపోతాయి అని అర్థం. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనేది ఇప్పుడు మనకి జనరల్ ఫ్యాక్ట్, అది జనరల్ ట్రూత్. అది వర్షం పడింది అనుకో ఇలా అవుతుంది అనేది జనరల్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు జరిగినప్పుడు అంటే వర్షం బాగా పడినప్పుడు అని చెప్పడానికి మనం ఇక్కడ వెన్ అవసరం అవుతుంది. అదేవిధంగా మన అప్పుడు ఏం జరుగుతుంది? ద స్ట్రీట్స్ గెట్ ఫ్లడ్డెడ్, అక్కడ కూడా ఇలా జరుగుతుంది. ఎప్పుడు జరిగేది? జనరల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఇక్కడ వెన్ యూజ్ చేస్తాం.
అలా కాకుండా వెన్నని మధ్యలో కూడా వాడచ్చు. ఓకే, సో కాదు ఏంటంటే మనం వెన్న ఎప్పుడు వాడాము అంటే మనం అప్పుడు అని చెప్పడానికి ఏది సెంటెన్స్ అయితే వస్తుందో దాని ముందు వెన్న వాడాలి. ఓకే, ఐ డ్రింక్ కాఫీ. ఐ డ్రింక్ కాఫీ అంటే ఇక్కడ మనకి ఐ డ్రింక్ కాఫీ అన్నాడు. ఐ డ్రింక్ కాఫీ అంటే మీరు చేసే పని. ఐ డ్రింక్ కాఫీ వెన్ వెన్ ఎప్పుడు నేను తాగుతాను? వెన్ ఐ అరైవ్ ఎట్ వర్క్. నేను వర్క్కి వెళ్ళిన తర్వాత కాఫీ తాగుతాను అని. అంటే మనం ఎప్పుడు అప్పుడు అని చెప్పేది సందర్భం ఎప్పుడైతే వస్తుందో ఆ ముందు ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ముందు మనం వెన్ వాడాలి. ఓకే, మనం కనుక వెన్ అనేది మధ్యలో సెంటెన్స్ మధ్యలో వాడాము అంటే జరిగే పని ముందు చెప్పాలి, తర్వాత మనం ఎప్పుడు చేస్తాం అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఐ అరైవ్ ఎట్ వర్క్ వెన్ ఐ డ్రింక్ కాఫీ అనకూడదు, మళ్ళీ అక్కడ సెంటెన్స్ రాంగ్ కనెక్షన్ జరుగుతుంది. ఐ డ్రింక్ కాఫీ అంటే ముందు మనం చేసే పని చెప్పాలి, ఆ తర్వాత ఎప్పుడు అన్న విషయం చెప్పాల్సి ఉంటుంది. ఈవెన్ దో ద సెంటెన్సెస్ మే రిఫర్ టు ద ఫ్యూచర్. ఇప్పుడు మనం రాసినటువంటి సెంటెన్సెస్ అనేవి కూడా ఫ్యూచర్ యాక్షన్స్ నే రిఫర్ చేస్తూ ఉన్నాయి, అంటే చెప్తూ ఉన్నాయి ఫ్యూచర్ యాక్షన్ గురించి. వెన్ ఐ వేకప్, నేను లేచినప్పుడు, అంటే మనం జరగబోయేది కదా జరిగేది. నేను రేపు లేస్తాను, లేచినాక నేను రేపు లేచిన తర్వాత అని అంటాం. అంటే నేను రేపు జరగబోయే యాక్షన్ గురించి కూడా మనం ఇక్కడ చెప్తా ఉన్నాం, ఫ్యూచర్ రిఫరెన్స్ చెప్తా ఉంది ఇది. అయినా కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేయాలి. ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్ కదా అని చెప్పేది అలా అని చెప్పి సింపుల్ ఫ్యూచర్ ని వాడకూడదు. ఓకే, అది ఎప్పుడూ జరిగే పని కాబట్టి, అండ్ నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి. సో ఈ రెండు సందర్భాలు మన సింపుల్ ప్రెజెంట్ లోకి వస్తాయి. అది సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ లోనే చెప్పాలి. మన సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ లో చెప్పినా కూడా అది ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అది. సో ఇట్ ఈస్ యూజ్డ్ విత్ వెన్ టు ఎక్స్ప్రెస్ స్కెడ్యూల్డ్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్. మనం స్కెడ్యూల్ చేసుకునే యాక్షన్ కానీ లేదనుకుంటే మన రోజు చేసేటటువంటి పనులు కానీ చెప్పేటప్పుడు మనకి అది సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ దాని మీనింగ్ ఎలా కన్వే అవుతుంది అంటే ఫ్యూచర్ లో కన్వే అవుతుంది. సో ఇక్కడ మనకి ఫర్ ఫ్యూచర్ మీనింగ్ అంటే ఫ్యూచర్ అర్థం వచ్చేలా ఇట్స్ కామన్ టు యూజ్ ప్రెజెంట్ సింపుల్. అదే నేను చెప్పేది, మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం అనేది సాధారణం. ఇప్పుడు ఫ్యూచర్ మీనింగ్ వచ్చేలా సింపుల్ ఫ్యూచర్ లో వాడతాం అనమాట. మీనింగ్ ఏమో ఫ్యూచర్ కనెక్ట్ అయితే సెంటెన్స్ ఏమో ప్రజెంట్ కనెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా కూడా మనం అది స్కెడ్యూల్డ్ కానీ హ్యాబిట్ కానీ అయితే అది సింపుల్ ప్రజెంట్ లో చెప్పాలి కానీ సింపుల్ ఫ్యూచర్ లో కాదు అని అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం వెన్ క్లాజ్ అనేది యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం దాన్ని ఫ్యూచర్ స్ట్రక్చర్ లో చెప్పకూడదు, సింపుల్ ప్రజెంట్ లోనే చెప్పాలంట. ఓకే, సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్. ఓకే, ఇప్పుడు వెన్ విత్ ద సింపుల్ పాస్ట్. ఈ వెన్ సింపుల్ పాస్ట్ లో ఎలా యూజ్ చేస్తామంటే, సో ఇందాకలాగా ముందు యూసేజ్ చూద్దాం. డిస్క్రైబ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఏదైనా కానీ మనం ఒక యాక్షన్స్ అనేవి పాస్ట్ లో కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, కానీ ఆఫెన్ ఇండికేట్స్ సీక్వెన్స్. అయితే సీక్వెన్స్ లో జరిగినాయి, అది జరిగిన తర్వాత ఇంకోటి జరిగింది, ఇది జరిగితే అది జరుగుతుంది అన్నట్లుగా చెప్తాం కదా. సో ఆ సీక్వెన్స్ అయితే ఎప్పుడైతే ఉంటుందో పాస్ట్ లో జరిగినటువంటి 2 యాక్షన్స్ కి, అప్పుడు మనం సింపుల్ పాస్ట్ ప్లస్ వెన్ యూజ్ చేస్తామంట. అయితే వన్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ అనదర్, అదే ఒక దాని తర్వాత ఇంకొకటి జరిగింది, కాకపోతే అది పాస్ట్ లో జరిగిపోయింది. ఓకే, సో అలాంటి సందర్భంలో మనం పాస్ట్ టెన్స్ ని వెనతో కలిపి యూజ్ చేస్తాం అంటాం అన్నట్టు. దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం? సేమ్ ప్రాసెస్ మన సింపుల్ ప్రజెంట్ లో ఎలా చెప్పామో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. వెనతో సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, 2 సింపుల్ పాస్ట్ టెన్సెస్ ని రాయొచ్చు. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, V2 ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అవసరాన్ని బట్టి ఆబ్జెక్ట్ ని కూడా యూజ్ చేసుకుంటాం. అక్కడ V1 వస్తే ఇక్కడ V2 వస్తుంది, అంతే తేడా. మళ్ళీ అదే విధంగా సింపుల్ పాస్ట్ ప్లస్ వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్ అంటే ముందు మనం జరిగిపోయింది చెప్పేసి దాని దేని తర్వాత జరిగిందో మళ్ళీ వెన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం వెనతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే వెన్ ప్లస్ ఐ గాట్ హోమ్. ఐ గాట్ అనేది V2, ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది, గాట్ అంటే రీచ్ అయ్యాను. ఐ గాట్ హోమ్, నేను ఇంటికి వచ్చిన తర్వాత. ఐ టుక్ అ షవర్. ఐ సబ్జెక్ట్, టుక్ అనేది ఇక్కడ V2, టేక్ టుక్ టేకెన్. ఐ టుక్ అ షవర్. ఐ షవర్ అంటే స్నానం చేశాను. ఓకే, వెన్ ఐ గాట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత.
ఇది వెన్ క్లాజ్ తో వచ్చేది, అంటే సమయంతో యాడ్ చేసి చెప్పేది మన వెన్ క్లాజ్. ఇక్కడ దాని తర్వాత ఏం చేసాము అనేది ఇంకొక సింపుల్ టెన్సెస్ లో మనం చెప్పాల్సి ఉంటుంది. అది ప్రజెంట్ లోదైతే సింపుల్ ప్రజెంట్ వాడతాం, పాస్ట్ లోదైతే సింపుల్ పాస్ట్ వాడతాం. ఐ కాల్డ్ హర్ అన్నాం. ఐ కాల్డ్ హర్ ఎప్పుడు కాల్ చేసామని చెప్పాలి కదా, అప్పుడు దానికి వెన్ ఇక్కడ యూజ్ చేసాం మిడిల్లో. వెన్ ఐ అరైవ్డ్, నేను వచ్చిన తర్వాత తనకు కాల్ చేశాను అని అంటాం. నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు తనకు కాల్ చేశాను అని. ఇది వెన్ మిడిల్ కంజంక్షన్ ఇది. అండ్ నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ ఫస్ట్ లో యూజ్ చేసి రాస్తే వెన్ ద మూవీ ఎండెడ్. వెన్ ద మూవీ ఎండెడ్ అంటే మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత వీ లెఫ్ట్ ద సినిమా. ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత, మూవీ ఎండెడ్ అంటే మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ లెఫ్ట్ ద సినిమా. ద సినిమా అంటే సినిమా థియేటర్ అని అర్థం. మూవీ అంటే చూసినటువంటి సీన్స్, కానీ దా సినిమా అంటే సినిమా హాల్ అని అర్థం. ఓకే, ఆ మూవీ అయిపోయిన తర్వాత మేము సినిమా హాల్లో వదిలేసి వెళ్ళిపోయామని అర్థం. సో ఇక్కడ వెన్ని పాస్ట్ టెన్స్ లో ఏదైతే రెండు సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో పాస్ట్ లో, అప్పుడు మనం వెన్నని ఈ రెండు విధాలుగా వాడవచ్చు. అంటే వెన్నతో సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, లేదా వెన్నని రెండు సెంటెన్స్ల మధ్యన కూడా యూజ్ చేయొచ్చు. అయితే రెండు సెంటెన్సెస్ కూడా సింపుల్ పాస్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి నోట్ చూసుకుంటే ఈ బోత్ యాక్షన్స్ ఆర్ యూజువల్లీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. మనకి రెండు కూడా పాస్ట్ లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అయ్యి. ఓకే, సో ద యూజ్ ఆఫ్ వెన్ ఇంప్లైస్ ఏ టైమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ పాస్ట్ ఈవెంట్స్. ఇది అసలు పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఇది అంటే రెండు ఇన్సిడెంట్స్ కి టైం పాయింట్ కనెక్షన్ ఉంది కదా, ఆ టైం పాయింట్ కనెక్షన్ గురించి చెప్పేది వెన్. వెన్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే ఈ రెండు సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ మధ్యలో టైం కనెక్షన్ ఉండాలి. ఓకే, నేను కాల్ చేశాను, నేను వచ్చాను, ఈ రెండు కనెక్షన్స్ ఈ రెండింటికి సందర్భాలు అయితే ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక కంజంక్షన్ కావాలి కదా, ఒక పాయింట్ ఆఫ్ కంజంక్షన్ కావాలి కదా, అదే వెన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో వెన్ విత్ ద సింపుల్ ఫ్యూచర్ లో వెన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు యూజ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్. అట్లా అయితే మనం సింపుల్ ఫ్యూచర్ లో ఎలా యూజ్ చేస్తాం, అదే విధంగా ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తాం. అయితే ఇక్కడ ఎగ్జాంప్షన్ ఎలా ఉంటుందంటే లింక్ వేర్ వన్ యాక్షన్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆర్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ అనదర్. అంటే ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ని ఎలా యూజ్ చేస్తాం, ఏదైనా ఒక సింపుల్ ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్ టైంలో జరగబోతుంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని సింపుల్ ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వేర్ వన్ యాక్షన్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్. ఓకే, ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకో యాక్షన్ జరగబోతుంది ఫ్యూచర్లో. ఓకేనా, అయితే ఇక్కడ సీక్వెన్స్ మీరు ప్రజెంట్ లో చూసినా, పాస్ట్ లో చూసినా, ఫ్యూచర్ లో చూసినా అదే వస్తుంది. అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పడానికే యూజ్ చేస్తాం, నథింగ్ అదర్. ఓకే, అదే టైంలో కానీ లేదనుకుంటే దాని తర్వాత కానీ. ఓకే, విల్ హ్యాపెన్ ఆఫ్టర్ అంటే ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది, ఆర్ అట్ ద సేమ్ టైం. ఓకే, రెండు ఒకేసారి జరుగుతాయి, లేదనుకుంటే ఒక దాని తర్వాత ఇంకోటి జరుగుతుంది, ఫ్యూచర్ లో జరుగుతుంది అని చెప్పడానికి మనం ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ప్లస్ వెన్ వాడతాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ వెన్ తో సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు అండ్ సింపుల్ ప్రజెంట్. ఇక్కడ మీకు ఎగ్జాంప్షన్ ఎలా వస్తుందంటే సింపుల్ ఫ్యూచర్ లో గనక మనం ఈ వెన్ ని యూజ్ చేస్తున్నామంటే సింపుల్ ప్రజెంట్ లో, సింపుల్ పాస్ట్ లో చెప్పినట్లు రెండు సింపుల్ టెన్సెస్ ని వాడడం అక్కడ. అంటే రెండింటిలోనూ కారణం చెప్పడానికి, జరిగింది చెప్పడానికి ఎట్లా మనం సింపుల్ ప్రజెంట్ వాడాము రెండు సెంటెన్స్లోనూ, అలా ఇక్కడ మనం రెండింటిలోనూ సింపుల్ ఫ్యూచర్ వాడాం. మనకి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అవసరం అవుతుంది. ఎప్పుడైతే మనం వెన్ క్లాజ్ రాస్తున్నామో దాంతో పాటు మనకి సింపుల్ ప్రజెంట్ రాయాలి. ఓకే, మనం వెన్ క్లాజ్ రాసినాం అంటే వెన్ ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో రాస్తున్నామో ఆ పార్ట్ లో మనం సింపుల్ ప్రజెంట్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదర్ రిమైనింగ్ ఓకే ఆ తర్వాత జరిగినటువంటి పని చెప్పడానికి మనం విల్ ప్లస్ బేస్ ఫామ్ అంటే సింపుల్ ఫ్యూచర్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ఎలాగూ సో వెన్ షీ అరైవ్స్, వెన్ ప్లస్ షీ అరైవ్స్ ఏంటి ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్, సారీ సింపుల్ ప్రజెంట్. ఇది సబ్జెక్ట్ ప్లస్ V5, అది సింపుల్ ప్రజెంట్. ఇది వీ విల్ స్టార్ట్ ద మీటింగ్, ఇది సింపుల్ ఫ్యూచర్. ఇది సింపుల్ ఫ్యూచర్ యొక్క సెంటెన్స్.
ఇది సింపుల్ ప్రజెంట్ సెంటెన్స్. ఇది సింపుల్ ఫ్యూచర్ ప్లస్ వెన్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ వాడచ్చు. ఈ స్ట్రక్చర్లో కూడా వాడచ్చు. ఏదైనా we will go out, we will go out when the rain stops అన్నాడు. when the rain stops అంటే రెయిన్ ఆగిన తర్వాత మనం we will go out, మనం బయటకు వెళ్ళొచ్చు అంటే. ఇక్కడ మనం when the rain stops ఇది సింపుల్ ప్రజెంట్ సెంటెన్స్, సింపుల్ ప్రజెంట్. ఇది సింపుల్ ఫ్యూచర్ కాదు. మనం when the rain will stop we will go out అని అనకూడదు. ఆ రెండు సింపుల్ ఫ్యూచర్లో చెప్పకూడదు. మనం ఎప్పుడైతే వెన్నతో కలిపి క్లాజ్ను వాడుతున్నామో ఆ వెన్న ఎప్పుడైతే ఆ క్లాజ్ని యూజ్ చేస్తున్నామో ఆ క్లాజ్తో మనం సింపుల్ ప్రజెంట్నే వాడాలి. అండ్ మనం ఏం చేయబోతున్నామో దాన్ని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ని వాడచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వెన్ ఐ ఫినిష్ మై వర్క్ ఐ విల్ కాల్ యూ. ఓకే. వెన్ ఐ ఫినిష్ మై వర్క్, నా పని ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో అప్పుడు నేను కాల్ చేస్తాను అన్నాడు. ఐ విల్ కాల్ యూ. ఓకే. సో అంటే మనకి ఇక్కడ ఫ్యూచర్లో అంటే రెండు కూడా సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ని వాడకూడదు. ఒక సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది, ఇంకొక సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ప్రజెంట్ ఎక్కడ ఉండాలి? వెన్నతో పాటు మనం రాసే సెంటెన్స్ ఉంది చూసారా, ఆ పార్ట్ మనం సింపుల్ ప్రజెంట్లో వాడాలి. అండ్ మనం జరుగుతుంది అని చెప్తాం కదా, అది సింపుల్ ఫ్యూచర్లో ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మనం నోట్ చూస్తే in the when clause అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఇక్కడ when the rain stops ఇది when clause, when she arrives ఇది when clause. ఓకే. when I finish my work ఇది when clause. అంటే when ఎక్కడైతే మనకు సెంటెన్స్ తో కనెక్ట్ అవుతుందో దాన్ని when clause అంటా ఉన్నాం. సో do not use will. when clause లో will వాడకూడదు. use present simple, use simple present even though it refers to the future. అది సింపుల్ ఫ్యూచర్ అంటే అది ఫ్యూచర్ని రెఫర్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని మనం ఫ్యూచర్ స్ట్రక్చర్లో వాడకూడదు అంటా ఉన్నాడు. సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి వెన్నతో కలిపిది. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంది కదా, దాన్ని మనం ఫ్యూచర్లో చెప్పచ్చు. ద మెయిన్ క్లాస్ అంటే రిజల్ట్, ద రిజల్ట్ ఆర్ నెక్స్ట్ యాక్షన్ మనం విల్ వాడి రాయొచ్చు అనేది. అది నేను ఇప్పటి వరకు చెప్పాను. ఓకే. దిస్ ఈస్ the usage of when plus simple tenses: simple present, simple past, simple future. So that's all for today. Thank you very much, and don't forget to hit the like button, share with your friends near and near. Thank you very much. See you soon.